రైట్ గైస్. సో నిన్నటి వరకు మనము గూగుల్ యాడ్స్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు డైరెక్ట్గా మనము క్యాంపెయిన్ క్రియేట్ చేయబోతున్నాము. ఓకే, క్యాంపెయిన్ క్రియేట్ చేసే ముందు మనము అకౌంట్ స్ట్రక్చర్ని రాసుకుందాము. రాసుకున్న తర్వాత దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఫస్ట్ ప్లాన్ చేద్దాం. ప్లాన్ ద వర్క్, వర్క్ ద ప్లాన్. అలాగైతేనే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఒకసారి టూల్కి వెళ్దాం. google.com/ads, sign in. ఓకే, చలో ఓడిఎంటిదే మనం చేస్తున్నాం అనుకుందాం. సో ఓడిఎంటి కోడ్స్ని సర్చ్ యాడ్లో ప్రమోట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అకౌంట్, సో ఓడిఎంటి అకౌంట్ నుంచి లాగిన్ అవుతున్నాము. అకౌంట్ తర్వాత ఏముంటుందండి? క్యాంపెయిన్ ఉంటుంది. మనం క్యాంపెయిన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్కి టార్గెట్ చేస్తున్నాం అనుకుందాం. తర్వాత హైదరాబాద్ క్యాంపెయిన్ తర్వాత ఏముంటుందండి? యాడ్ గ్రూప్స్ గ్రూప్ ఉంటుంది. మనం అనుకుంటున్నట్టు డిజిటల్ మార్కెటింగ్, ఇదొకటి, డేటా సైన్స్, దాని తర్వాత బిగ్ డేటా ఆర్ ఎస్ఏపి అనుకుందాం. ఓకే, సేమ్ ఇది మనం హైదరాబాద్ 2 సార్లు రాసాం మనం. బెంగళూరు, రైట్. ఇవి యాడ్ గ్రూప్స్. ఇందులో కీవర్డ్స్, ఏమేం కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్కి టార్గెట్ చేస్తావు అవన్నీ రాసేసి సేమ్ డేటా సైన్స్కి ఏం యాడ్ క్రియేట్ చేస్తావు చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ యాడ్ నిన్న చూసాం మనం. టెక్స్ట్ యాడ్ క్రియేట్ చేయాలి. ఇది మన స్ట్రక్చర్ అండి. ఇదే స్ట్రక్చర్ని డైరెక్ట్ టూల్లోకి వెళ్ళేసి దింపేద్దాం. కానీ అంతకంటే ముందు ఈ కీవర్డ్ రీసెర్చ్ చేద్దాం. ఫస్ట్ 1 by 1 డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కీవర్డ్ స్టడీ చేద్దాం. కీవర్డ్ రీసెర్చ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? కీవర్డ్ ప్లానర్ కీవర్డ్ ప్లానర్ సార్. టూల్స్ లోకి వెళ్ళి ప్లానింగ్ కీవర్డ్ ప్లానర్స్. ఇక్కడ ఒక కీవర్డ్ సర్చ్ చేద్దాం. డిస్కర్ కీవర్డ్. చలో సర్చ్ చేద్దాం. మనకు కొన్ని వస్తాయి కీవర్డ్స్. ఇక్కడ వచ్చేసినాయి కదా. ఇనిషియల్గా అన్ని కీవర్డ్స్ తీసుకోవద్దు. ఇక్కడ మనకు వచ్చే ఐడియా ఏంది? వాల్యూమ్ ఎంత ఉంది, బిడ్డింగ్ రేంజ్ 40 నుంచి 101, 114 అంటే మనం 100 వరకు పెట్టుకోవచ్చు. అంటే మన బిడ్డింగ్ ఐడియా కూడా వస్తుంది అనమాట. సో ఈ కీవర్డ్స్ని డౌన్లోడ్ చేసుకుందాం. కానీ పేషెన్స్గా హై వాల్యూమ్ ఏమున్నాయో ఒక 5, 6 తీసుకోండి, అన్ని తీసుకోవద్దు. ఓకేనా? సో దిస్ ఇస్ ద కీవర్డ్ ఐడియా వచ్చేసింది. మనకి ఇప్పుడు అకౌంట్ స్ట్రక్చర్ రెడీగా ఉంది, కీవర్డ్స్ రెడీగా ఉంది. ఇంకా డైరెక్ట్గా క్యాంపెయిన్ క్రియేట్ చేయడమే. ఓకే, సో క్యాంపెయిన్స్ చూడండి, మనం ఆల్రెడీ అకౌంట్ లెవెల్లో ఉన్నాము. అకౌంట్లో క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం మనం. కాబట్టి క్యాంపెయిన్ నిన్న చేసాం కదా. ఇది నిన్న చేసిందేనా? ఇది ఆల్రెడీ ఇంప్రెషన్స్ వచ్చినాయి. దీనికి పైసలు కూడా అయిపోయినాయి. వాట్స్ గోయింగ్? వెన్ యువర్ బ్యాలెన్స్ రీచెస్ 1000 ఆల్రెడీ పైసలు కూడా తీసుకుంటుంది ఇది. ఎందుకంటే నేను పేమెంట్ ఇచ్చాను కదా, డెబిట్ కార్డ్ ఇచ్చాను కదా, అది స్టార్టెడ్ తీసుకోవడం. ఇది మనం నిన్ననే చేసాం కదా. అది చూద్దాం అసలు ఆ క్యాంపెయిన్ ఏం జరిగిందో చూద్దాం. నిన్న పేమెంట్ చేయలేదు కదా సార్. వాళ్ళు ఏమడిగారు? డెబిట్ కార్డ్ ఇచ్చారు కదా, డెబిట్ తీసుకుంటే ఇగో డిజిటల్ మార్కెటింగ్ ఘోరం ఏంటంటే డేటా సైన్స్ ఇవి కూడా కట్ అయిపోయినాయి. సరే, డిజిటల్ మార్కెటింగ్లో కీవర్డ్ ఇగో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్కి 14 ఇంప్రెషన్స్ వచ్చినాయి, 3 క్లిక్స్ కూడా వచ్చేసినాయి. సూపర్. మా క్లాస్ లో ఏమైనా క్యాంపెయిన్ క్రియేట్ చేయలేదు సార్. అది మీ క్లాస్లో చేయలేదా? క్రియేట్ అంటే అకౌంట్ వరకే ఆగిపోయినమ్మా. అయితే మార్నింగ్ క్లాస్లో చేసినట్టున్నది. ఇక్కడ బిల్లింగ్ చూద్దాం. బిల్లింగ్లో బిల్లింగ్ యాక్టివిటీ ఇగో it started taking
ఇలా అవుతుంటుంది. కార్డ్ ఇస్తే కాబట్టి కార్డ్ ఇవ్వకండి, ప్రీపెయిడ్లోనే యాడ్ చేయండి. నేను ఇప్పుడు ఇది పాజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం తీసినా కూడా పాజ్ చేద్దాం. పాజ్ చేస్తే ఆగిపోద్దా సార్? పాజ్ చేస్తే ఆగిపోతుంది. ఇంకంతే. ఇలా చాలా మిస్టేక్స్ చేస్తారండి చాలామంది. నా క్లయింట్ ఒక అతను ఎంత $4,000 లాస్ అయిపోయాడు. వాళ్ళు చూసుకోలేదు, ఆయన తెలియకుండా ఆయన చేసి పెట్టాడు. ఇక ఇలా వస్తుంది, నన్ ఆఫ్ యువర్ యాడ్స్ ఆర్ రన్నింగ్, ద క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్ ఆర్ పాస్డ్ ఆర్ రిమూవ్డ్. మనం ఇంకా ₹1,000 పెట్టినాం కాబట్టి తక్కువ, వాళ్ళు 10,000 పెట్టింటే 10,000 పోతుండే. ఓకే, క్యాంపెయిన్ ప్లస్ సింబల్, న్యూ క్యాంపెయిన్. అకౌంట్ లెవెల్లో ఉన్నాము, అయిపోయింది, లాగిన్ అయినాము. ఇప్పుడు క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ నేమ్ ఏంటండి? ఒక అంతకంటే ముందు చూడండి, ఇక్కడ ఏం అడుగుతుందంటే వాట్స్ యువర్ ఆబ్జెక్టివ్ అని అడుగుతుంది. సేల్స్ కావాలా, లీడ్స్ కావాలా, వెబ్సైట్ ట్రాఫికా, ఇవన్నీ అడుగుతుంది. మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే క్రియేట్ ఏ క్యాంపెయిన్ విత్ ఏమి సెలెక్ట్ చేయాలి, గైడెన్స్. అది ఎందుకన్నా మన ఫీచర్ తెలుసుకుంటాం. ఏం క్యాంపెయిన్ చేస్తున్నామండి మనం? సెర్చ్. Search. ఇక్కడ ఒక గోల్ ఏమని అడుగుతుంది. ఇది లేకుండా కంటిన్యూ కాదనుకుంటా, చూద్దాం. కాదు, బై డిఫాల్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, మూవ్కి వెళ్ళండి. ఫ్యూచర్లో మనం కన్వర్షన్ ట్రాకింగ్ నేర్చుకుంటాం. సో ఇక్కడ మీకు ఎంత అవసరమో అంతే చెప్తా. ఫ్యూచర్లో మనం అన్ని కవర్ చేద్దాం. సార్ క్యాంపెయిన్ నేమ్ ఏంటండి? సార్ ఒక్క నిమిషం, పైనకి ఒకసారి మళ్ళీ ఒకసారి స్క్రోల్ చేయరా? చెప్పండి. ఒకసారి ఇంకొకసారి. ఇది క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్, ఇది పెట్టాలా? అవును. ఓకే. అవును, సర్చ్ క్యాంపెయిన్, యాడ్ గోల్. క్యాంపెయిన్ నేమ్ ఏంటండి? ఓడిఎంటి. ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్ కదా, హైదరాబాద్. అదే అకౌంట్. క్యాంపెయిన్ క్యాంపెయిన్ హైదరాబాద్ సార్, హైదరాబాద్. కాకపోతే ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ హైదరాబాద్ అని ఉంది, తీసుకోదు అది. హైదరాబాద్ ఓడిఎంటి అని పెడదాం. ఓకే, ఎంతవరకు క్లియర్ అండి అందరికీ? ఎస్ సార్. అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నిన్న మొన్న చేసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం. మళ్ళీ మీరు ఆన్ ద స్పాట్ స్క్రీన్ షేర్ చేసి చూపించాలి. ఓకే, సో వాట్ యూ వాంట్ టు ఫోకస్ ఆన్? సో ఇనీషియల్గా మనం క్లిక్స్ ఫోకస్ చేద్దాం. ఐ వాంట్ మోర్ క్లిక్స్ టు కమ్. ఇక్కడ ఎంత పెట్టాలనుకుంటున్నాము బిడ్డింగ్, ఇది ₹100 అని ఎట్లా డిసైడ్ చేస్తున్నా? ₹100 అని కీవర్డ్ దాంట్లో ఉంది కదా సార్. ఈవెంట్ ప్లానర్లో చూసాం కదా, దాన్ని ₹100 yes. అని మెన్షన్ చేస్తున్నాం. ఓకే, మిగతా అది ఏమి టచ్ చేయకండి, నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ సర్చ్ పార్ట్నర్స్ నేను చాలా ఉంటాయండి, ఇది కూడా ఇగ్నోర్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. నేను హైదరాబాద్ అని పెడితే హైదరాబాద్ యాడ్ వస్తుందా అండి? అది జస్ట్ పేరు మాత్రమే. మనం ఏం చేయాలి? లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఆడ ఏం పేరు పెట్టినావు అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఆడ పేరు చిరంజీవి అని పెట్టినావు, క్యాంపెయిన్ నడుస్తుంది. పేరుతో ఏం లేదు, ఈడ ఏం సెలెక్ట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అంటే ఆ పేరు అనేది ఓన్లీ మన రిఫరెన్స్ కోసమే. సో ఇక్కడ హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తున్నా, అంటే ఇప్పుడు యాడ్ హైదరాబాద్కి మాత్రమే రీచ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. నిన్న చెప్పాము, కొందరు అడిగారు మాకు పర్టికులర్ లొకేషన్లో టార్గెట్ అవుతుంది. అవును సార్, నేనే అడిగి. ఇక్కడ రేడియస్ టార్గెటింగ్ అని తీసుకొని ఎన్ని కిలోమీటర్లు కావాలి నీకు? ఒక 20 కిలోమీటర్లు పోవాలనుకో. ఇక్కడ మీ ప్రాంతం ఏదో చెప్పండి, విజయవాడ అనుకుందాం. ఇంట్లో ఇక్కడ చూడండి, ఎవరైనా ఉన్నారా విజయవాడలో? ఇక్కడ ఉన్నారా? నో సార్. ఎవరు లేరా? చూడండి, ఇక్కడ గన్నవరం, కంకిపాడు, మంగళగిరి, అమరావతి, ఈ ప్లేస్ మొత్తం పోతుంది. మళ్ళీ ఇక్కడ గుంటూరు పోతలేదు చూడండి, అమరావతి పోతలేదు, పరిటాల, ఈ హనుమాన్ జంక్షన్, ఇవి పోతలేదు చూడండి. సో ప్లేస్ని బట్టి ఈ విధంగా రేడియస్ టార్గెట్ అంటే వీళ్ళకి మాత్రమే యాడ్ పోతుంది. ఈ విధంగా లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. దట్స్ వై డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఫేమస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఒక హోర్డింగ్ పెడితే ఎవరైనా చూస్తారు, మామూలు పంపిస్తే ఎవరికైనా పోతుంది. టీవీ యాడ్ పెడితే ఎక్కడెక్కడ పోతుందో తెలియదు. మరి ఇక్కడ మనం అన్ని చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ రిపోర్ట్స్లో తెలుస్తుంది నీకు ఎక్కడ అమరావతి నుంచి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయా, మంగళగిరి నుంచి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయా, మనకు తెలిసిపోతుంది. దట్స్ వై దిస్ ఇస్ సూపర్. ప్రస్తుతానికి అయితే నేను హైదరాబాద్ చేస్తున్నాను. సార్ ఒకసారి రేడియేషన్ మాక్సిమం రేడియేషన్ ఎంత అండి? చెప్పండి, చెప్పండి క్వశ్చన్ ఏంటి? ఇక్కడ పిన్ కోడ్ నుండి కూడా చేసుకోవచ్చు. అక్కడ నేమ్, అడ్రస్ అండ్ కోఆర్డినేట్స్ కూడా ఇచ్చాడు కదా.
అదే కోఆర్డినేట్స్ అంటే అర్థం కాలేదు అందుకని. లాటిట్యూడ్ Coordinates అంటే లాంగిట్యూడ్ గూగుల్ మ్యాప్స్ లో వస్తుంది కదా, అది కాపీ వేసి పెట్టొచ్చు మీరు. ఓకే ఓకే సార్ ఇప్పుడు మాక్సిమం రేడియస్ ఎన్ని కిలోమీటర్స్ అని ఉంటుందా సార్? ఇప్పుడు రేడియస్ నువ్వు వాడుకోవడం ఎందుకోసము, చిన్న ప్రాంతం కోసం. కాబట్టి మాక్సిమం పెట్టుకుంటే నువ్వు ప్లేస్ పెట్టుకుంటే అయిపోతుంది. కాబట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు, 100 పెట్టినా పోతుంది. పోయింది. సో దెర్ ఈస్ నో లిమిట్. బట్ ఒకసారి అర్థం చేసుకోవాల్సింది అసలు రేడియస్ అంటే ఇది తక్కువ ప్రాంతం కోసం. కాబట్టి తక్కువ ఎంత పెట్టొచ్చో ఆలోచన చేయండి, ట్రై చేయండి. 1 కిలోమీటర్ అయినా పోతుంది. ఓకే సార్. ఓకే, తర్వాత లాంగ్వేజెస్. దీని మీనింగ్ ఏంటో మీరే చెప్పండి. మీకు ఏం అర్థమైంది లాంగ్వేజెస్ అంటే? అంటే స్టేట్ వైజ్ డివైడ్ చేయొచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మనం టార్గెట్ చేస్తున్నాం అనేది. కస్టమర్ సెర్చ్ చేసే లాంగ్వేజ్ సార్. వెరీ గుడ్. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేస్తున్నావా, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేస్తున్నావు అని అర్థం. మరి గూగుల్కి ఎలా తెలుసా అండి వాళ్ళు తెలుగు మాట్లాడతారా? అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని లాంగ్వేజ్ డిసైడ్ చేస్తారు కదా సార్. ఓకే, ఇంకా సార్ వాళ్ళు సెర్చ్ చేస్తారు కదా సార్, కొంతమంది ఇంగ్లీష్లో సెర్చ్ చేస్తారు, కొంతమంది నార్మల్ తెలుగులో అడుగుతారు. కరెక్ట్. ఇంకా లొకేషన్ బేస్ మీద కూడా ఉంటుంది. ఇగో వీడికి అర్థమైంది, నేను తెలుగు నేను అర్థమైంది, అందుకే తెలుగు చూపిస్తుంది చూడు. అంటే మనం చూస్తున్న కాంటెంట్ని బట్టి కూడా, మనం కంటెంట్ చూస్తాం కదా, దాన్ని బట్టి ఇక్కడ చూడండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ పైన కొన్ని కనిపిస్తాయి. అవును సార్. ఇవన్నీ మనం చూసిన దాన్ని బట్టి వాడు డివైడ్ చేసి పెట్టుకున్నాడు. అందుకే న్యూస్ ఇస్తున్నాడు, కొన్ని లైవ్, తెలుగు సినిమా, లా ఎన్ఫోర్స్మెంట్, మ్యూజిక్, పోడ్కాస్ట్, డిజిటల్ మార్కెటింగ్, గేమ్ షో, క్రికెట్, టెలివిజన్, కామెడీ అని చూపిస్తుండు. ఓకే, బట్టి మనం ఏమేమి వాచ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అంతే కదా, మనం ఏం రీల్స్ చూస్తామో అవును. దాన్ని బట్టే సజెషన్ Relevant వస్తాయి. ఇయ్యగలుగుతాం కూడా అంతే. కాబట్టి గూగుల్ నోస్ ఎవ్రీథింగ్ అండి, మన ప్రతి యాక్షన్ దానికి తెలుసు. కాబట్టి నాకు తెలుగులోకి కావాలంటే తెలుగులోకి చూపిస్తుంది, కన్నడ అంటే కన్నడ. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ మాత్రమే ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు అంటే తెలుగు ఇచ్చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ ఇద్దరికి నా యాడ్ కనిపించాలంటే ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా లాంగ్వేజ్ టార్గెట్ చేయొచ్చు మీరు. ఓకే, తర్వాత ఇది రూల్ అనమాట. యూరోపియన్ యూనియన్ చాలా రూల్స్ పెడతారు అనమాట. మా కుకీస్ తీసుకోవద్దు, మాకు పొలిటికల్ యాడ్స్ చూపించొద్దు అని. ఆమె అది ఏం కాదులే అని చెప్పేసి అయిపోతుంది. డజంట్ హ్యావ్ పొలిటికల్ యాడ్స్. ఓకే, మరి నిన్న మనం ఏం మాట్లాడుకున్నాము? క్యాంపెయిన్ లెవెల్లో ఏముంటుందని చెప్పాము? లొకేషన్ మాత్రమే ఉంటుందని చెప్పాము కదా. Yes, కానీ sir. ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం? మనం క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ చూసాము, లాంగ్వేజ్ చూసాము, బిడ్డింగ్ కూడా పెట్టాం కదా. అవును సార్. Yes. Bidding పెట్టాం, sir. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీకు అర్థమైంది క్యాంపెయిన్ లెవెల్ ఏమేమి ఉంటాయని అర్థమైంది. బిడ్డింగ్ పెట్టాము, లొకేషన్ పెట్టాము, లాంగ్వేజ్ పెట్టాము. దట్స్ ఇట్. క్యాంపెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెవెల్లో అయిపోయింది. హైదరాబాద్కి సంబంధించిన క్యాంపెయిన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ అని కొడదాం. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఆప్షన్స్ ఉంటుంది, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది? మొత్తం దే వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇదంతా మంచిది కాదు. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మంచిది కానీ ఫ్రెషర్గా అయితే లాస్, అది వద్దు మనకు. కాబట్టి నెక్స్ట్ అని కొడదాం. ఇది కూడా స్కిప్ చేసేస్తున్నాడు, ఎందుకంటే మనం క్యాంపెయిన్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే నెక్స్ట్ డైరెక్ట్గా యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్కి వెళ్ళాలి. సో డైరెక్ట్ నేను యాడ్ గ్రూప్కి వెళ్తాను. ఈ పార్ట్ను ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. యాడ్ గ్రూప్కి వెళ్ళిన. యాడ్ గ్రూప్ పేరేంటండి? డిజిటల్ మార్కెటింగ్. మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మీరు అనుకోవచ్చు, సార్ ఫస్ట్ 2 క్యాంపెయిన్స్ క్రియేట్ చేద్దాం, తర్వాత ఇది చేద్దాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఇలా వేసుకోవచ్చండి. బట్ టూల్లో మాత్రం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ తర్వాత యాడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. యాడ్ గ్రూప్ తర్వాత దాని కీవర్డ్స్ అన్నీ చేయాలి. తర్వాత యాడ్, దీని తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ యాడ్ గ్రూప్కి వెళ్తాం. దీని తర్వాతనే నెక్స్ట్ యాడ్ గ్రూప్. ఇదంతా అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ క్యాంపెయిన్కి వెళ్తాం. ఈ విధంగా ఉంటుంది హైరార్కీ. ఓకే. 1 by 1 చేసుకుంటూ పోవాలి. డైరెక్ట్ మనం డ్రాయింగ్ చేస్తున్నట్టు చేయడానికి రాదన్నమాట. అందుకే క్యాంపెయిన్ క్రియేట్ చేశాను. ఒక యాడ్ గ్రూప్కి వెళ్తున్నా, ఈ యాడ్ గ్రూప్ సంబంధించిన కీవర్డ్స్ యాడ్ డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ యాడ్ గ్రూప్, నెక్స్ట్ క్యాంపెయిన్. డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చాను. ఇక్కడ కీవర్డ్స్, మళ్ళీ కీవర్డ్స్ ఎట్లా రాయాలి? ఇప్పుడు నేను కీవర్డ్ ప్లాన్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ Keyword చేసుకున్నాం. అన్ని ఇవ్వకండి, 5-10 కీవర్డ్స్ మాత్రమే తీసుకోండి, అంతకంటే ఎక్కువద్దు.
ఓకే, ఈ కీవర్డ్ తీసుకున్నాం మనం. 1 2 3 4 5 కీవర్డ్స్ తీసుకున్నాం. అయితే ఇందులో కూడా మళ్ళీ వేరే డిస్కషన్ ఉందండి. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని ఉంది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జస్ట్ దీని బేస్డ్గానే క్యాంపెయిన్ రన్ చేయగానే డబ్బులు లాస్ అయితే, ఇంకా మనం పర్ఫెక్ట్ కావాలంటే ఇంకా 3-4 క్లాసెస్ ఉన్నాయి. దాని తర్వాతనే మనం లైవ్ క్యాంపెయిన్ చేస్తాం. జస్ట్ వీఆర్ లెర్నింగ్ అనమాట. ఎందుకంటే ఇలా పెడితే డబ్బులు పోతాయి. ఓకే. దీనిలో కొన్ని కొటేషన్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని ఉంటుంది, అది నేను చెప్తాను. సో డన్, అయిపోయిందండి. క్యాంపెయిన్ అయిపోయింది, యాడ్ గ్రూప్లో కీవర్డ్స్ అయిపోయింది, యాడ్ క్రియేట్ చేయాలి. దిస్ ఈస్ ద యాడ్. ఇంకో యాడ్ మనమే క్రియేట్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇక్కడ సర్చ్ చేద్దాం, వస్తే ఓకే, లేకపోతే సరే. శాంపుల్ చూపిస్తుంది కదా, ఇది యాడ్ కాపీ. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్ 100% జాబ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్. ఇది 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 ఈ ఫార్మాట్లో ఒక టెక్స్ట్ యాడ్ అనేది ఉంది. ఆ ఫార్మాట్ మనం క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయాలంటే గూగుల్ మనకు ఆప్షన్ ఇస్తుంది. ఇక్కడ మీకు హెడ్లైన్ అని కనిపిస్తుంది కదా, ఈ మొత్తం 15 హెడ్లైన్స్ ఉంటాయి. ఓకే, దీన్ని హెడ్లైన్ అంటారు. కానీ అట్ ఎ టైం ఓన్లీ 2 హెడ్లైన్స్ కనిపిస్తాయి. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు 4 డిస్క్రిప్షన్స్ ఇస్తాడండి, 2 మాత్రమే, 1 కనిపిస్తుంది అంతే. ఓకే, అయితే మీరు ఈ 15 మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. 3 చేస్తే చాలు. 15 చేసినప్పుడు యాడ్ స్ట్రెంత్ కంప్లీట్ వస్తుంది అంటది, కానీ అవసరం లేదు. 3 చేయండి. వీళ్ళ ఫీడ్బ్యాక్ గురించి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇచ్చిన 3 ఎంత పర్ఫెక్ట్ ఇస్తాం అన్నది ఇంపార్టెంట్. సరే చూద్దాం. ఇక్కడ హెడ్లైన్ రాస్తున్నాను నేను. సో మీరు చెప్పండి, ఈ హెడ్లైన్ అనేది ఏ విధంగా ఉండాలి? కీవర్డ్ ని టార్గెట్ చేస్తుంది. 100% మీద ఉంటుంది. యూజర్ సెర్చ్ చేసే విధంగా, అంటే యూజర్స్ ఏది సెర్చ్ చేస్తారో మనం ఆలోచించాలి దాన్ని. లైక్ కీవర్డ్స్ ఇచ్చాం కదా, కీవర్డ్ ఆల్రెడీ యూజర్ సెర్చ్ చేస్తారు కదా. హెడ్లైన్ ఏముండాలి మరి? అంటే ఆ కీవర్డ్ ని యూజర్ యొక్క include చేసి రిక్వైర్మెంట్ ని టార్గెట్ చేసేటట్టు. ఆ, ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి మీరు. ఇక్కడ ఒక యాడ్ కనిపిస్తుంది. ఇది ఇది ఒక టాప్ ఫస్ట్లో ఒకటి కనిపిస్తుంది, సెకండ్లో ఒక యాడ్ ఉంది, థర్డ్లో ఒక యాడ్ ఉంది. ఈయన ఏమని పెట్టాడంటే సింపుల్గా, ఈయన ఫస్ట్ యాడ్ అనుకుందాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ నౌ అని పెట్టాడు. ఈయన ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్లో ఎందుకు ఉన్నాడు ఆయన? ఒకరు ఎందుకు ఫస్ట్ పొజిషన్లో ఉంటారు? బిడ్డింగ్ సార్. బిడ్డింగ్ ప్లస్ కీవర్డ్. పైసలు ఎక్కువ ఇస్తారు, టాప్లో ఉంటారు. మనీ. వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత నేర్చుకుందాం. బట్ డబ్బులే ఇంపార్టెంట్. డబ్బులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి పైన ఉన్నాడు. సెకండ్ ఆయన కొంచెం తక్కువ ఉన్నాడు కాబట్టి ఈడన్నాడు. ఈయన ఏమనంటే లర్న్ డిజిటల్ మార్కెటింగ్ టుడే, కాల్ నౌ అని పెట్టాడు. ఈయన ఇంకొక యాడ్. అయినా థర్డ్, ఈయనకు మరీ పైసలు తక్కువ ఉన్నాయి. ఓకే, ఈయన ఈడ పెట్టాడు. ఈయన ఏం పెట్టాడో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ HYD 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అని పెట్టాడు. మీరు చెప్పండి, కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్లో ఒకరు ఉన్నారు, సెకండ్లో ఉన్నారు, థర్డ్లో ఉన్నారు? ఎవరికి క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది? థర్డ్ third one. అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యి జాబ్ అనేది ఆయన ప్రయారిటీ అయితే ఈయన క్లిక్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అవును సార్. సార్ ఇప్పుడు అర్థమైందా యాడ్ కాపీ అనేది ఏందనేది? ఎస్ సార్. ఇట్స్ నాట్ అబౌట్ కీవర్డ్. నువ్వు జనాలకు నచ్చేటట్టు ఏం రాస్తున్నావు అనేది యాడ్ కాపీ. ఓకే. ఓకే, అది మంచిగా రాస్తే నీ క్లిక్స్ ఎక్కువ వస్తాయి. దీనివల్ల నేనేం చెప్పాను, డబ్బులు ఎవరు ఇస్తే ఎక్కువ ఇస్తే వాళ్ళ టాప్లో ఉన్నా కదా. ఈయన డబ్బులు తక్కువ ఇచ్చినా కూడా ఈయన థర్డ్ ప్లేస్లో ఉన్న క్లిక్స్ బాగా వచ్చినాయి అనుకో, గూగుల్ అప్రిషియేట్ చేసి తక్కువ పైసలు ఉన్న కూడా టాప్లో పెడుతుంది ఒకసారి. దీన్ని CTR, క్వాలిటీ స్కోర్ అని చాలా పారామీటర్స్ ఉన్నాయి. దట్ విల్ లర్న్ ఇన్ ద ఫ్యూచర్. బట్ మీకు యాడ్ కాపీ అంటే ఏదో అర్థమైతే చాలు. ఓకే, కానీ ఎట్లా పడితే అట్లా రాయడానికి రాదు. ఇక్కడ 30 క్యారెక్టర్స్ ఉంది. నేను చెప్పాను కదా, సంతూర్ సోప్ యాడ్ తక్కువ సెకండ్స్లో ఎక్కువ డెలివరీ కావాలి. అదే విధంగా ఇది కూడా అంతే. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని రాయడానికి కూడా లేదండి నాకు. హైదరాబాద్ అని రాస్తే అయిపోయింది, అలో చేయదు. కాబట్టి HYD అని రాస్తున్నా. HYD రాసినా కూడా ఒక క్యారెక్టర్ తక్కువ అయిపోయింది. ఇంకేం చేద్దాం ఇక్కడ? ఎనీ ఐడియా? ఏం చేద్దామండి ఇక్కడ? ఇన్ తీసేయాలి అంతే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. సెకండ్ది కూడా
మనం అనుకున్నాం కదా 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. థర్డ్ మీరు ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇగో మన యాడ్ కాపీ రెడీ. 100% జాబ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హైదరాబాద్. ఉల్టా వచ్చింది కదా, ఫస్ట్ది ఇక్కడ, సెకండ్. ఎందుకోసం అంటే వీడు ఏమంటాడు గూగులోడు, 15 హెడ్లైన్స్ ఇరావై ఎట్ ఎ టైం 2 కనిపిస్తుంది. నేను ఫస్ట్ ఈ రౌండ్ తీసుకుంటా, ఈ రౌండ్ తీసుకుంటా, నా ఇష్టం. ఏది బాగా పర్ఫామ్ చేస్తుందో నాకు తెలిసి ఆ రెండింటిని విన్ చేస్తా అంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ 15 రాయమన్నాను అనుకోండి, ఫస్ట్ 3 వరకు ఫోకస్ పెడతారు, తర్వాత నీకు ఐడియాస్ రావు ఏం పెట్టాలో. అవునా? ఇప్పుడు 15 రాయమంటే రాయగలుగుతాను, రాయలేం యూ విల్ బి రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. అప్పుడు ఏం చేస్తావు, సింపుల్గా కాల్ నౌ, జాయిన్ నౌ, ఫ్రీడమ్ ఇట్లా పిచ్చి పిచ్చి పెట్టేది ఉంది. కాబట్టి రాసిన 2, 3 మంచిగా రాయండి. ఓకే, గెట్ ట్రైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అని రాయని కూడా లేదా, ఎక్స్పర్ట్ అంతే క్యారెక్టర్. ఇప్పుడు చూడండి 3 ఇచ్చాను నేను, 3టిని షఫుల్ చేసుకుంటుంది, ఏ 2 వస్తాయో తెలియదు చూడు. ఇక ఫస్ట్ గెట్ ట్రైన్డ్ అని వచ్చింది, ఇగో సెకండ్ది థర్డ్ది తీసుకుంది ఇక్కడ, అంతేనా? 100% జాబ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ గెట్ ట్రైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. అలా ఇట్లా లేదు, నా కంట్రోల్ పోతుంది. నాకు కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్ రావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి పొజిషన్ 1 అని కొట్టండి, దీన్ని సెలెక్ట్ చేసి పొజిషన్ 2 అని కొట్టండి. అయిపోయి ఈ 2 ఫిక్స్. ఇక ఈ ఫస్ట్ వేస్ మార్చదు, అది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ హెచ్వైడి 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఓకే. క్లియర్? హెడ్లైన్ 1 Yes. ఈజ్ 30 క్యారెక్టర్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ హెడ్లైన్ 1 ఎంత ఉంటుందంటే 30 క్యారెక్టర్స్ అని చెప్పాలి. ఎన్ని హెడ్లైన్స్ ఇవ్వచ్చు మొత్తం అంటే 15 హెడ్లైన్స్ అంటారు. దీన్ని 1500. రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటారు. అంటే ఏంటంటే గూగుల్ ఆటోమేటిక్గా షఫుల్ చేసుకుంటుంది. మరి నువ్వు 15 వాడతావు అంటే నువ్వు చెప్పండి, నేను చెప్పండి, నేను తీసుకోండి సార్ 3 తీసుకుంటా, అందులో 2 ర్యాంకింగ్ చేసుకుంటా, ద బెస్ట్ వన్ అని తీసుకుంటా అని చెప్పండి. ఐ డోంట్ కేర్ అబౌట్ యాడ్ స్ట్రెంత్ ఇంపార్టెంట్ నాకు కాదు, బట్ నేను ఇచ్చింది బెస్ట్ అనుకొని దాన్నే సర్చ్ చేస్తున్నా అని చెప్తాం. అయిపోయింది, హెడ్లైన్స్ అయిపోయింది. డిస్క్రిప్షన్లో 2 వాడుకోవచ్చు. ఇది కూడా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, పొజిషన్ 1 అని. ఇప్పుడు నీకు కంప్లీట్గా యాడ్ కాపీ అయిపోయిందండి. మీరు చూస్తే హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ యాడ్ కాపీ. బెస్ట్ వే టు లెర్న్ యాడ్ కాపీస్ మీ కంప్యూటర్ని చెక్ చేసుకోండి. మీరు మీ కంప్యూటర్ ఎలా పెట్టిండో అది చూసి అంతకంటే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో, మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీ గూగుల్లో సర్చ్ చేసినప్పుడు యాడ్ కాపీ కనిపిస్తుంది కదా, ఆ యాడ్ కాపీని వాడుకోండి. హెడ్లైన్ 1, హెడ్లైన్ 2 అయిపోయింది. ఇక్కడ మీకు చాలా కనిపిస్తాయి, బిజినెస్ నేమ్, బిజినెస్ లోగో, ఇవి ఏం అవసరం లేదు, సైట్ లింక్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు రిమూవ్ చేయండి, అవసరం లేదు, జస్ట్ లీవ్ ఇట్. అండ్ ఇక్కడ సేవ్ బటన్ ఉంది, క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ మీరు చూస్తే మనం ఏం చేసామో చూడండి. ఫస్ట్ లాగిన్ అయిపోయాను జీమెయిల్ అకౌంట్లో, తర్వాత క్యాంపెయిన్ హైదరాబాద్ క్రియేట్ చేశాను. అందులో 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేశాను. 3 చేశాను కదా, 1 యాడ్ గ్రూప్. ఒకటే సార్, డిజిటల్ మార్కెటింగ్ ఒకటే. డిజిటల్ ఒకటే మార్కెటింగ్ చేసాం. చేసాం సార్. ఎందుకంటే నీకు 2 చేయనికి రాదు, ఇవన్నీ అయిపోయినాక అక్కడ. కాబట్టి ఈ పార్ట్ లెఫ్ట్ పార్ట్ అన్ని పోయినా, యాడ్ గ్రూప్ పెట్టినా, కీవర్డ్స్ పెట్టినా, యాడ్ కాపీ కూడా చేసిన, పబ్లిష్ కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో యాడ్ గ్రూప్ చేస్తారు. సో నెక్స్ట్ మనం బిడ్డింగ్ 100 రూపాయలు ఇచ్చాం కదండి, మళ్ళీ ఇదేంటి, మళ్ళీ ఎందుకు అడుగుతుంది పైసలు? బడ్జెట్ అనా సార్? మాక్సిమం బడ్జెట్ మాక్సిమం 100 రూపాయల వరకు పేయగలం అనేది ఇచ్చాం. మళ్ళీ ఇదేంటి? ఎంత స్పెండ్ చేస్తున్నారు? మనం బడ్జెట్ పెడితే కదా ఓవరాల్ ఎంత పెడతారు? డైలీ బడ్జెట్ సార్, డైలీ Daily బడ్జెట్ budget. ఎంత Daily పెడుతున్నాము, budget. అది పర్ క్లిక్ కి ఎంత అనేది డైలీ బడ్జెట్ సార్. అదేమో పర్ per డే click. ఎంత పెడుతున్నాము అని. అది పర్ క్లిక్ అండి, ఇదేమో పర్ డే. పర్ క్లిక్ 100 రూపాయలు చెప్పాను, పర్ డే 1000 రూపాయలు చెప్పాను. ఎన్ని క్లిక్స్ వస్తాయండి? 10 క్లిక్స్ వస్తాయి అంతే. 10 క్లిక్స్ clicks. పాసిబుల్ మనకున్న పైసలతోటి, అంతే. ఓకే అయిపోయిందా? చెప్పండి. సార్ ఈ 10 క్లిక్స్ లో 1000 రూపీస్ అయిపోతాయి కదా సార్. ఈ 10 క్లిక్స్ లో మనకి ఏది కన్వర్ట్ అవ్వకపోతే మనం లాసే కదా సార్ ఆ డే. అంతే కదా, అడ్వర్టైజింగ్ అంటేనే రిస్క్ కదా, లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం క్యాంపెయిన్ పెట్టినాం, అది నీకు చూపిన క్యాంపెయిన్ 320 రూపాయలు లాసే, బట్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ దట్. ఇప్పుడు నేను నేర్చుకున్నా కదా, ఓకే
ఇంతకుముందు అట్లా లేకుండే, కొత్తగా వచ్చిందా డెబిట్ కార్డ్ ఇచ్చినా కూడా వాడు తీసుకుంటుండు క్రెడిట్ కార్డ్ లాగా, ఇంకోసారి ఇవ్వద్దు అని నేర్చుకున్నాం మనం. ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్. అదే కదా, ఈ 1000 రూపాయలు వచ్చినా మనకు లీడ్ రాలేదంటే మేబీ మన కీవర్డ్ టార్గెటింగ్ బాగాలేదా, యాడ్ బుకింగ్ లేదా, యూ షుడ్ కీప్ ఆన్ లెర్న్ ఫ్రమ్ దట్. సో అంటే 30 డేస్లో మనకి అందులో ఒక 10 ఒక 5 కన్వర్ట్ అయినా అందులో మనం ప్రాఫిట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ సార్, అంతే. ఓవరాల్ గా 30 డేస్ ప్లాన్ పెట్టుకోవాలి. ఈ రోజుకి 1000 రూపాయలు అంటే నెలకు 30,000 రూపాయలు. ఓకే, ఓకే. ఇప్పుడు ఒకటండి, ఎవరు కూడా ఊరికేనే కన్వర్ట్ గారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ వర్డ్ అని వచ్చిండు అనుకో, వాళ్ళు చూస్తారు, వీడు బతాడా చచ్చిపోతాడా అని. ఇంకా వాడు పోరాడుతుంటే వాడిని పైకి లేపేస్తారు వాడిని. కానీ ఇనిషియల్గా గివ్ అప్ చేస్తే ఎవరు పట్టించుకోరు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్. చాలామంది 70 to 80% ఆఫ్ ద అడ్వర్టైజర్స్ ఫెయిల్. ఎందుకంటే వాళ్ళు 4 రోజులనే ఒప్పుకుంటుంది, ఇవాళ 1000 రూపాయలు పెట్టిండు. మనకు పైసలు బిజినెస్ అంటే తెలియదు చాలామందికి. ఇంకా పైసలు పెడితే పైసలు రావాలనుకుంటారు. బట్ ఐఐటి ఐఎంఓలు వాళ్ళకి తెలుసు, పైసలు పెడితే పైసలు ఎంబడే రావాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఉంటుంది. మినిమం 3 ఏళ్ళు బిజినెస్లో వెయిట్ చేయాలి. ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ 1,00,000 కోట్ల లాస్లో ఉండి కూడా రన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆపేసుకుంటే లాస్, కంటిన్యూ చేస్తే ప్రాఫిట్. ఇవన్నీ బిజినెస్ థింగ్స్. చిన్న చిన్న వాళ్ళు ఏంది, అయిపోయింది లాస్ అయిపోయింది అనుకుంటారు. 3 రోజులకు 4 రోజులకి ఏమొస్తుంది, 30 రోజులు చూస్తే తెలుస్తుంది. ఓకే, 3 డేస్ అయిపోయినాక వస్తలేదని. కానీ ఆయనకు 4th డే రోజు 4 లీడ్స్ వచ్చేది ఉండే, కానీ 3 రోజులు కూడా ఆగిపోయాడు. ఆయన ఒక్క 4th డే ఆగినట్టే తెలుస్తుండే అనమాట. బిజినెస్కి ఎప్పుడు ఓపిక కావాలి. ప్రాఫిట్ లాస్ పక్కకు పెట్టి మన ప్రయత్నం మనం చేస్తుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ డైలీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా, నాది ఓడిఎంటిది చెప్తాను. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము, ఆర్గానిక్గా పోతున్నాము. బట్ ఒక్కసారి ఇది సరిపోదు, ఐ వాంట్ టు రీచ్ లార్జర్ ఆడియన్స్ అని చెప్పేసి ఫస్ట్ టైం 1,00,000 రూపాయలు పెట్టానండి. 1,00,000 రూపాయలు ఈజ్ అ హ్యూజ్ బడ్జెట్ ఫర్ మీ. వాళ్ళు యాజ్ వర్కింగ్ ఫర్ ద కంపెనీస్, వాళ్ళు 2-3 లక్షలు బడ్జెట్ పెడుతుంటే ఎట్లా పెడతారు భయ్ 2-3 లక్షలు? ఎందుకంటే మనకు సంపాదన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అంత ఖర్చు పెట్టాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ధైర్యం చేసి పెట్టాను. ఆ 1,00,000 పర్ మంత్ సార్? పర్ డే. డేయా? అంటే నా టోటల్ బడ్జెట్ 1,00,000 రూపాయలు. ఓకే. నా టోటల్ Okay. బడ్జెట్ 1,00,000 రూపాయలు. ఆ Okay. 2-3 డేస్కి బర్న్ చేయాలి నేను, అంతే. ఆ 2-3 డేస్కే బర్న్ చేయాలి నేను, నాట్ మచ్. అంటే నా దగ్గర ఉన్న డబ్బు అంతా తీసి పెట్టాను. ఇప్పుడు లీడ్స్ వస్తాయా రాదా, 24 అవర్స్ నేను నిద్రపోలేదు. టెన్షన్. ఎండాకాలము ఒక సైడ్ ఉబ్బరిస్తుంది, ఒక సైడ్ ఈ టెన్షన్. బట్ చాలా ఆలోచన చేసిన. అంటే మనిషికి ఆలోచనలనే అట్లా థింక్ చేస్తుంటేనే స్ట్రాటజీస్ వస్తాయండి. మస్తు స్ట్రాటజీ వచ్చినాయి. ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత పడుకొని లేచిన, టకాటక్ లీడ్స్ కనిపించినాయి, ఫుల్ వైబ్స్ వచ్చింది. 1,00,000కు దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షలు వచ్చినాయండి. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్. 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ఇందులో ఉంది 20, ఇంకా పెట్టొచ్చు, తెలుగు ఆడియన్స్ని బిలీవ్ చేయొచ్చు అని పెట్టాను. ఇది 25 కదా, 24లో నేను 30 lakhs పెట్టానండి యాడ్స్కి. 30 లక్షల యాడ్స్ పెట్టాను నేను. 30 lakhs అంటే హ్యూజా కదా? చాలా Very సార్. huge. 30 lakhs is a huge, and we made nearly 3 crores out of that. 3 కోట్ల రూపాయలు సంపాదించడం మనం. సార్ 30 ఇప్పుడు 1 lakh 3 డేస్లో అంటే మెల్లిగా స్పెండ్ చేయొచ్చు కదా సార్ 3 డేస్లో? చేయొచ్చు, బట్ నేను చూస్ చేసుకున్న క్యాంపెయిన్ అలాంటిది ఉంది. ఓకే. కాబట్టి అది అట్లానే చేయాలి. నేను చిన్నగా అంటే ఇంతకుముందు చిన్న మస్తు చేసినాం, 1,000, 2,000, 5,000 మస్తు చేసినాం. ఫస్ట్ టైం పెద్దది చేస్తున్నాం కాబట్టి పెద్దది చేయాలనుకున్నా. ఇప్పుడు నేను 30 lakhs బడ్జెట్ అని చెప్పాను కదా, అది నాది పర్ డే మినిమం 40,000, 50,000 ఉంటుండే పర్ డే బడ్జెట్. 30,000 to 40,000 బడ్జెట్. పైసలు ఎంత ఎగిరేసిన అంటే అంత ఎగిరేసిన. పర్ But I had a క్లిక్కి strategy. అరౌండ్ 2,000, 3,000లో పెట్టారా సార్? అంతేనా? ఏంటి పర్ పర్ క్లిక్కి ఎక్కువ అమౌంట్ పెట్టారా సార్? ఏమో అట్లేం 3,000, లేదు. 4,000 పెట్టుంటే. బడ్జెట్ పెరిగిందంటే పర్ క్లిక్ మనం ఎందుకు ఎక్కువ పెడతాం, అక్కడ ఎంత ఉందో అంతే పెడతాం. అదే 100 రూపాయల లోపలనే పెట్టాను. ఓకే. బట్ నా డైలీ బడ్జెట్ పెంచాను, ఎక్కువ డబ్బులు పెడుతున్నాను పర్ డే. ఇప్పుడు ఏమైంది, 1,000 రూపాయలు పెడితే ఏమైంది, నీకు 10 క్లిక్సే వస్తున్నాయి కదా. ఎస్ సార్. 10 క్లిక్ తర్వాత ఆగిపోతుంది. ఆడియన్స్. ఎస్. కానీ నాకు అట్లా వద్దు, నాకు 100 క్లిక్కులు కావాలి, నాకు 200 క్లిక్స్ కావాలి. సో దట్ మోర్ పీపుల్ విల్ కమ్ టు మీ కదా, ఎస్ సార్. ఆ విధంగా. సో ఆ విధంగా 30 lakhs స్పెండ్ చేశాను ఆ ఇయర్లో. వి మేడ్ వెరీ గుడ్ మనీ. అండ్ ఈ ఇయర్ నేను యాడ్స్ పెట్టలేదండి, నథింగ్, నో, అసలు డబ్బులే పెట్టలేదు. ఎందుకంటే ఐ థాట్ దిస్ ఇయర్ ఈజ్ అ సేవింగ్. ఈ ఇయర్ మనం సేవ్ చేయాలి అని అంటే మొత్తం ఆర్గానిక్ అని కొడుతున్నాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఉంటుందేమో కదా సార్, ఏంటండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుందేమో కదా సార్, అంతంత మనీ పెడితే. మనం అన్ని లీగల్ చేస్తున్నాం కదా. మనం 18% జిఎస్టీ కడుతున్నాము, 30% ట్యాక్స్ కడుతున్నాము, ఇంకా దేనికి భయపడాలి?
కదా దీంట్లోనే జిఎస్టీ అని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది కదా సార్ బిల్లింగ్ ఇంకొకటి ఒకటి ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, నేను 30 లక్షలు ఖర్చు పెట్టానంటే అందులో 18% ఆటోమేటిక్గా గూగుల్ తీసుకుంటుంది. తీసుకుంటారు. సో ఇంకేం ప్రాబ్లమే లేదు, నేను లీగల్గా సంపాదించిన పైసలు అది. యా, సో ఈ ఇయర్ మొత్తం నేను ఆర్గానిక్ చేశానండి, అందుకే అల్గారిథం వర్కౌట్ అయింది. చూడండి మన వీడియో 5.8K పోయింది, 100కి స్టార్ట్ చేసినాం, 200 పోయింది, 300 పోయింది, 5.8K. సో ఈ రోజు వరకు ఈజీగా 10,000 దాటిపోతుంది ఇది. ఇట్స్ గుడ్. షార్ట్స్ కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబ్ చేయరు, బట్ ఇట్స్ ఓకే. 5,802 ఇస్ అ గుడ్ వన్. రైట్, 1000 నెక్స్ట్ కొట్టేద్దాం. ఇక్కడంతా రివ్యూ చేసుకుంటుంది ఇది. క్యాంపెయిన్ నేమ్ ఏంటి, బిడ్డింగ్ ఏమి ఇచ్చాడు, ఎక్కడ యాడ్ రన్ అవుతుంది, లొకేషన్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఎన్ని యాడ్స్ ఉన్నాయి, బడ్జెట్ ఎంత, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దెన్ వీ కెన్ పబ్లిష్ ది క్యాంపెయిన్. ఇక్కడ పబ్లిష్ అనేది రాలేదు, ప్రాబ్లం ఉంది, చూద్దాం. సెకండ్ పేజ్ ఉంటుంది. సెకండ్ పేజ్ సెకండ్ పేజ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. బిడ్డింగ్ పేజ్ లో చూడండి. యూఆర్ఎల్ ఇవ్వలేదా, బట్ మనకేం చెప్పలేదు వాడు. ఆప్షనల్ ఉంది కదా సార్ అది. ఇక్కడ లేదు, యూఆర్ఎల్ లేదు, ఫైనల్ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా మనం. చూద్దాం. సేవ్. అట్లా ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్యాంపెయిన్ రన్ కాదు. Your budget is more than advertiser. అది ప్రాబ్లం ఏం కాదు, అది కన్ఫర్మ్. ఇది మళ్ళీ ఇది అడుగుతుందా, పేమెంట్ డీటెయిల్స్ సార్? పేమెంట్ డీటెయిల్స్ కాదు, మనం క్యాంపెయిన్ Mobile చేసినప్పుడల్లా కూడా వెరిఫికేషన్. మొబైల్ వెరిఫికేషన్ వస్తుంది. అన్ని కొత్తగా పెట్టాడు కథలు వీడు. మీరు చెప్పండి guys, మీరు ₹1,00,000 బడ్జెట్ పెడితే మీ ప్రెషర్ ఎలా ఉంటుంది? టెన్షన్ ఉంటుంది సార్, లీడ్స్ నిద్రపోం సార్ వచ్చిందాక. ఇంకా బెట్టింగ్ పడుకోం సార్ ఇంకా నేను కూడా అదే చేసిన బట్ తర్వాత 30 లక్షలు పెట్టినప్పుడు హైగా నిద్రపోయాడు కదా సార్, కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఏం కాదు వస్తుంది రా భయ్. ఎందుకంటే లక్స్ ఫస్ట్ ఒకసారి చూసారు కదా సార్ ఫస్ట్ మీరు. ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. కాబట్టి స్టార్టింగే ట్రబుల్ ఎవరికైనా కూడా, ముందుకెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు, ఏం కాదులే అనుకుంటా. బిజినెస్ లా గట్స్ ఉండాలండి, ఆ ధైర్యం ఉండాలి, ధైర్యం లేకుంటే ఏం చేయలేము. అట్లీస్ట్ క్యాలిక్యులేటర్ రిస్క్ అన్న తీసుకోవాలి. ఓకే, అయిపోయిందండి. రోజు 30,000-40,000 పెట్టి 1 lakh అంటే ఓకే సార్. ఏదో థౌజండ్స్ లో ఉండి ఒకేసారి 1 lakh వెళ్తే టెన్షన్ వేరే ఉంటుంది. ఇంకా అందులో మనదే లిస్ట్ ఉంటుంది పేరు. కరెక్టే ట్రూ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బిజినెస్ అంటే ప్రతిరోజు దాని గురించి ఆలోచించాలి. దట్ ఈస్ యువర్ బేబీ. ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిపోతుందా, నేను కాఫీ తీసుకుంటా, టెర్రస్ పైన పోతా, 3-4 అవర్స్ తిరుగుకుంటూ ఆలోచన చేస్తా, ఇది ఇట్లా చేస్తే ఏం బాగుంటుంది, స్టూడెంట్కి ఇంకేం ఇద్దాం మనము, ఇంకేం ఇస్తే ఏం బాగుంటుంది. ఒక సైడు జాయిన్ అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తా, ఇంకో సైడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, మనం బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇవి అన్నీ ఆలోచించాలి కదా మనం. రిటర్నింగ్ కస్టమర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్, ఎవరిని మనము అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. దాంతోపాటు ఎంప్లాయీస్, 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 30 మంది ఎంప్లాయీస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి స్ట్రక్చర్ ఇస్తే వాళ్ళు బాగా వర్క్ చేస్తారు, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా, ఎన్నో ఉంటాయి. ఎవరైతే ఈ ప్రెషర్ తట్టుకొని దాన్ని నిలబడతాడో వాడే పర్ఫెక్ట్ ఎంటర్ప్రెన్యూర్. అది చేయని వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం నేనే చేసేస్తా, నాకు పైసలు మిగిలాలనుకున్న వాళ్ళు ఏమీ చేయలేరండి. 30 మంది నేను పనిలేక పెట్టుకోలేదు, పైసలు ఎక్కువ కూడా పెట్టుకోలేదు, అక్కడ అవసరం వచ్చిందండి. మనము ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ లీడింగ్లో ఒక సీఎం అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అంటారు. ఎందుకోసం అంటే ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు,
కిందికి వస్తే సర్పంచ్లు, వార్డ్ మెంబర్ వీళ్ళందరితోటి పని చేయించగలిగితేనే అది కరెక్ట్. అంటే దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ అండి. ఇక్కడ కూడా నేను అంతే, మనం సేమ్ అట్లనే చేశాను. ఒక్క కోర్స్ కోసము నేను ఏం చేశాను, ఎమ్మెల్యేలను పెట్టినా, ఎంపీలను పెట్టినా, వార్డు మెంబర్లను పెట్టినా, అన్నిటి పెట్టి ప్రజలకు మంచి చేయడానికి ట్రై చేసిన. సేమ్ థింగ్ పొలిటికల్గా అప్లై చేస్తే సక్సెస్ అవుతారండి. సేమ్ థింగ్ ఒక ఆర్గనైజేషన్ రన్ చేసిన ట్రై చేసి, ఇప్పుడు నాకన్నా బడ్జెట్ రిసోర్స్ తక్కువ ఉంటుంది, పొలిటికల్గా ఎంత రిసోర్స్ ఉంటుందండి? ప్రాపర్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పొలిటీషియన్ అయ్యి ఒక ఎంటర్ప్రినర్షిప్ లాగా చేసిండు అనుకో, అసలు ప్రాబ్లమ్సే ఉండదండి. ఒక సింగపూర్ని మనం ఇక్కడనే తయారు చేయొచ్చు. రైట్, క్యాంపెయిన్ అయిపోయింది. క్యాంపెయిన్ తర్వాత ఇక చూడండి మనం ఏమి కీవర్డ్స్ టార్గెట్ చేసాము, మన యాడ్ ఎలా ఉంది, ఏ లొకేషన్ టార్గెట్ చేసినామో ఈ విధంగా కనిపిస్తుంది మనకు. ఓకే రైట్, ఇప్పుడు అయిపోయిందా మనది? అయిపోలేదా ఇంకా? లేదు సార్, ఇంకో యాడ్ గ్రూప్ ఉంది. పబ్లిష్ ఇంకో అయిపోయింది. యాడ్ గ్రూప్ ఉంది కదా సార్. ఇంకోటి డేటా ఇంకో యాడ్ సైన్స్ గ్రూప్ డేటా సైన్స్. కాబట్టి అకౌంట్ లెవెల్లో క్యాంపెయిన్ కనిపిస్తుంది. క్యాంపెయిన్ క్లిక్ చేస్తే యాడ్ గ్రూప్ లెవెల్ కనిపిస్తుంది. యాడ్ గ్రూప్ క్లిక్ చేస్తే ఏం కనిపిస్తుంది? కీవర్డ్స్. కీవర్డ్ లెవెల్ కనిపిస్తుంది. ఇట్లా క్లిక్ చేస్తే కీవర్డ్ ఈజ్ ద లాస్ట్ వన్. యాడ్ చూడాలంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది యాడ్. ఇగో ఇది మనం క్రియేట్ చేసిన యాడ్ ఇప్పటిదాకా 100% జాబ్. ఇది రివ్యూకి వెళ్తుందండి, ఎంబడి అప్రూవ్ 10 నిమిషాల్లో 1 అవర్లో అప్రూవ్ అవుతుంది. ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందండి. రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ మనం వాడుతున్న టెక్స్ట్ అన్నది ఎలా ఉందని దాన్ని బట్టి. ఏదేది వాడకూడదు అంటే నీ ట్రేడ్ మార్క్ గాంధీ నువ్వు వాడకూడదు. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నా, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే గూగుల్ నీ ట్రేడ్ మార్క్ కాదు, అది రిజెక్ట్ చేస్తుంది. ఒక కార్ గురించి మాట్లాడుతున్నా, మారుతి కార్ అన్నాం అనుకో, మారుతి నీది కాదు, రిజెక్ట్ అవుతుంది. హెల్త్ రిలేటెడ్ కొన్ని హెల్త్ రిలేటెడ్ మెడిసిన్స్ గురించి మాట్లాడితే అవుతుంది. మీరు ChatGPT అడగండి, వాట్ ఆర్ ద వర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ అంటే మీకు వస్తుంది. అలా కాకుండా కూడా మీరు చేయండి, మీరు రిజెక్ట్ అయిపోయిన రీజన్ చెప్తుంది, రీజన్ బట్టి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఇంకా ఫ్రీలాన్సర్స్ ఎలా చేస్తారు సార్? ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కి ఫ్రీలాన్సర్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ని వీళ్ళు యాడ్ చేయాల్సి ఉంటుంది కదా, మనమే అనుకున్నాం. మనమే మారుతికి పనిచేసినప్పుడు మారుతి అకౌంట్ నుంచి చేస్తాం కదా మనం. కాబట్టి మారుతి అకౌంట్ అది గుర్తుపడుతుంది. దిస్ ఇస్ మారుతి అకౌంట్, అడ్వర్టైజ్మెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. నేను చెప్పాను యాక్సెస్ అందుకే తీసుకుంటున్నాం కదా సార్. ఏంటండి, యాక్సెస్ అందుకోసమే తీసుకుంటాం కదా మనం. ఎప్పుడైతే ఇండివిజువల్ ఫ్రీలాన్సర్ పని చేసినా కూడా మనం ఏం చేస్తున్నాము, మీరు చెప్పినట్టు యాక్సెస్, వాళ్ళ నుంచి యాక్సెస్ తీసుకుంటున్నాం కదా, నో ప్రాబ్లం. మన అకౌంట్లోకి వెళ్ళి ఏం చేస్తలేం కదా, వాళ్ళ యాక్సెస్ నుంచే చేస్తున్నాం. రైట్, ఓకే. హలో, క్యాంపెయిన్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ గ్రూప్ కావాలి కాబట్టి క్యాంపెయిన్ క్లిక్ చేసి యాడ్ గ్రూప్ లెవెల్లో ఒకటే ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. మనకి ఇంకేమేమి కావాలి? డేటా డేటా సైన్స్, సైన్స్, SAP. SAP కావాలి కాబట్టి ఓకే, మళ్ళీ క్లిక్ చేసి ఇంకొక యాడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. యాడ్ గ్రూప్ నేమ్ డేటా సైన్స్. పేరు ఏమన్నా పెట్టుకోవచ్చండి, అందులో ఏం లేదు కదా, మనకు అర్థం చేసుకోవడానికి పెడుతున్నాం. పేరు Next. లేదు, దీని లోపల ఉన్న దాని మీద మ్యాటర్ అవుతాయి. ఇక్కడ కీవర్డ్స్ ఏమి ఇక్కడే మళ్ళీ మీరు కావాల్సిన కీవర్డ్ ప్యానల్ తీసుకోండి, రిమైనింగ్ కీవర్డ్స్ యాడ్ చేయండి. సేమ్ అండి, మళ్ళీ యాడ్ కాపీ. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ HYD అని పెట్టాం, ఇక్కడ దీన్ని డేటా సైన్స్ కోర్స్. సేమ్ డిస్క్రిప్షన్ లో కూడా మరి ఇక్కడ చూడండి, మీకు యాడ్ కాపీ తయారైపోయింది. డేటా సైన్స్ కోర్స్ హైదరాబాద్ 100% జాబ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్. దాని డిస్క్రిప్షన్లో కూడా చేంజెస్ చేసినాం, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, డన్, సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ URL ఏంటి? URL సేమ్ URL కాదు కదా, ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చాము, మనది డేటా సైన్స్ URL ఉంటుంది, ఆ URL కాపీ చేయండి. ఇది కాదు నేను చెప్తున్నా, జస్ట్ ఇస్తున్నా. సేవ్ అండ్ కంటిన్యూ. ఇంకో యాడ్ గ్రూప్ కూడా అయిపోయింది. ఈ విధంగా నీకు కావాల్సిన ఇంకో యాడ్ గ్రూప్ కూడా SAP కూడా చేసుకోవచ్చు. ఓకే కదా, నేను చేయాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు మళ్ళీ క్యాంపెయిన్ లెవెల్కి వెళ్ళండి. ఇంకా అయిపోయింది కదా, ఇవన్నీ అయిపోయినాయి, ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకో క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్. ఇది అయిపోయింది, ప్లస్ సింబల్, న్యూ క్యాంపెయిన్ ఏం చేయాలండి? create a Create campaign campaign without guidance. సర్చ్ క్యాంపెయిన్. Search campaign. గోల్ సెలెక్ట్ చేయండి, ఇది మనం మళ్ళీ నేర్చుకుంటాము. Continue. సార్ ఇక్కడ ఒక స్మాల్ డౌట్. చెప్పండి. మనం ఇక్కడ ఓన్లీ సెర్చ్ కి తీసుకున్నాం కదా,
అక్కడ మన నుండి ఏది బెనిఫిట్ ఏం లేదు, అయినా సరే మనం పేమెంట్ చేయాలా? బెనిఫిట్ లేదు అంటే ఇప్పుడు మనకి లీడ్ ఏం క్రియేట్ చేయట్లేదు మనం అక్కడ, ఆ, ఓన్లీ ఒక క్లిక్ మీద ఆయన రీడ్ చేసుకుంటున్నాడు. ఏంటి యూజర్ అంటే జస్ట్ రీడ్ కోసమే ఉంటుంది కదా సెర్చ్ అంటే. ఆ, మనం ఆయన్ని అట్రాక్ట్ చేయడం జస్ట్ చూపిస్తున్నాం అంతే, మనం అక్కడ లీడ్స్ అయితే జనరేట్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం, ఉమ్, కస్టమర్ క్లిక్ చేస్తాడు దీన్ని. ఓకే, అవును క్లిక్ చేసి వెబ్సైట్కి వచ్చాడు కదా, ఆ అవునవును క్లిక్కే నువ్వు పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఒక బయట మనం మార్కెటింగ్ చేస్తున్నాం, బై హోర్డింగ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. వాడు నీ షాప్కి వచ్చిండు, వాడు కొంటాడో కొనడో తర్వాత విషయం, షాప్కి అయితే వచ్చిండా లేదా? ఓకే. ఇక్కడ కూడా గూగుల్ అంతే, నీ షాప్కు తీసుకొచ్చే వరకే వాడు బాధ్యత, కొంటడం లేదో ఆయనకు సంబంధం లేదు. కానీ మనం లెక్కలు వేసుకుంటే 100 మందిలో ఇద్దరైతే కొంటారు కదా, ఎస్ ఎస్ అవునా? ఇట్లా అనుకుంటే గూగుల్ బతకలేదు కదా. గూగుల్ ఏం చేస్తుంది, నేను డ్రైవ్ చేస్తున్నా బై, ఇప్పుడు నీ వెబ్సైట్లో దమ్ము లేదు, లోడ్ అవుతలేదు, నీ మ్యాటర్ సక్కలేదు అంటే వాడు ఏం చేయలేడు. హీ నెవర్ గ్యారంటీ యూ కన్వర్షన్స్. వాట్ హీ విల్ గ్యారంటీ యూ ఇస్ ఆ కీవర్డ్కి నేను ట్రాఫిక్ తెప్పిస్తా, తర్వాత కన్వర్ట్ అవుతారు లేదా, అది డిపెండ్స్ ఆన్ ద కస్టమర్. ఓకే. ఇట్స్ అప్. ఇప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ చేస్తున్నావు బై, ఇన్సూరెన్స్ ఏజెంట్ నువ్వు, బ్యాంక్ నేను హైర్ చేసుకుంది, నువ్వు 100 మందికి డెమో ఇచ్చినావు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నది. ఓకే, కొంటడా లేదా కస్టమర్ మీద డిపెండ్ అయింది. నీ హార్డ్ వర్క్ నువ్వు చేస్తున్నావు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్. ఓకే, డైవర్ట్ చేయడానికి పర్ క్లిక్ ఎంత తీసుకుంటున్నాడు? నీకు ట్రాఫిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నీ ఎస్ఈఓ బాగాలేదు, నువ్వు ఎవరికి తెలియదు, ట్రాఫిక్ వెబ్సైట్ చేసుకుంటే లాభం లేదు, ట్రాఫిక్ రావాలి, కాబట్టి గూగుల్కి పైసలు ఇచ్చి తెప్పించుకుంటున్నా. పర్ క్లిక్ అంటే రోజు 1000 రూపాయలు పోయినాయి, ఆ 1000 రూపాయలు నీకు రిటర్న్ వస్తుందా లేదో తెలియదు, చెప్పలేము కూడా. 1000కి 10,000 రావచ్చు, 1000కి 1,00,000 రావచ్చు, ఉన్న 1000 పోతుండొచ్చు. అదేగా నేను 1,00,000 పెట్టి కూర్చున్నాను, అందుకోసమే 1,00,000 పెట్టినా గూగుల్ ట్రాఫిక్ తీసుకొస్తుంది, సక్సెస్ వస్తలే తెలియదు. నేనైతే మంచిగా చేసి పెట్టినా, బట్ నాకు 4,00,000 వచ్చినాయి అంటే కస్టమర్ కూడా నా వెబ్సైట్ నచ్చింది, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దే ఫిల్ ద ఫామ్, మేము డెమో తీసుకున్నాము, కన్వర్ట్ అయ్యారు, డబ్బులు వచ్చినాయి. ఓకే ఓకేనా? ఓకే ఓకే. క్యాంపెయిన్ పేరు ఏంటండి? డేటా బెంగళూరు. డేటా డేటా సైన్స్. బెంగళూరు సార్. బెంగళూరు. మనకి మీరు మైండ్ లో అకౌంట్ స్ట్రక్చర్ ని మైండ్ లో ప్రింట్ చేసుకోవాలి. క్యాంపెయిన్ అంటే లొకేషన్ ఉంటుంది, యాడ్ గ్రూప్ అంటే Locations. సర్వీస్ ఉంటుంది, డేటా సైన్స్ అయిపోయింది కదా. ఎస్ క్యాంపెయిన్ ఇస్ ద లొకేషన్. బెంగళూరు. ఇక్కడ క్లిక్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాము. తర్వాత ఇదేంటండి, అమౌంట్ ఫర్ క్లిక్స్ మాక్సిమం. కీవర్డ్ ప్యానల్ లో పోయి చెక్ చేయండి, డేటా సైన్స్ 1000. డిజిటల్ మార్కెటింగ్ అది కూడా, సో అది పెట్టండి. 100 కాస్ట్ పర్ క్లిక్. CPC. లిమిట్ ఓకే. 100. ఇక్కడ ఏం తీసుకోవాలండి, అంటే ఎంటర్ అనదర్ Location, లొకేషన్. sir. హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు. బెంగళూరు. క్యాంపెయిన్ ఏదైతే బెంగళూరు ఉందో సార్, అది బెంగళూరు. క్యాంపెయిన్ కాబట్టి బెంగళూరు తీసుకోండి. బెంగళూరు. లాంగ్వేజ్ బెంగళూరు, చాలా ఇంగ్లీష్ ఇంగ్లీష్, తెలుగు. ఇంగ్లీష్ ఉండండి, బెంగళూరు కాబట్టి ఇంగ్లీష్ ఉంటాను. నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఇది స్కిప్ చేస్తాము. తర్వాత యాడ్ గ్రూప్స్ ఇంతకుముందు చేసాం కదా, యూఆర్ఎల్ ఇచ్చి కీవర్డ్స్ ఇస్తాము, యాడ్ క్రియేట్ చేస్తాం. ఇది నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీకు తెలుసు కదా. హెడ్డింగ్స్. ఎన్ని హెడ్లైన్స్ ఉంటాయండి మొత్తం? 15. 15 సార్. పెడితే చాలు. సింపుల్ గా ఇక్కడ కీవర్డ్ చేయండి, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3 అండి, వీటిని మార్క్ చేయండి. ఇక్కడ ఏం రాస్తామండి మనము, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కోర్స్. బెంగళూరు. బెంగళూరు. బెంగళూరు పెట్టేసి బెంగళూరు. బిఎల్ఆర్ పెట్టండి సార్. బ్యాంగ్. బిఎల్ఆర్ పెట్టండి. బిఎల్ఆర్. BNGLR. బిఎన్ఎల్ఆర్ పెట్టిన బట్టలు బెంగళూరు లాగా మీనింగ్ వచ్చి. తర్వాత 100% జాబ్ కానీ ఇది మనం రాసుకుంటాము, డిస్క్రిప్షన్ కూడా రాసుకుంటాం, డిస్క్రిప్షన్. సేమ్ ప్రాసెస్. యూఆర్ఎల్ మ్యాండేటరీ సార్ అందులో? 100% కదా, మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా. ఓకే. కాబట్టి బెంగళూరుకి సంబంధించి మనకి ఉంటే ఆ యూఆర్ఎల్ ఉంటే ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. వెబ్సైట్ యూఆర్ఎల్. మీరైతే బై డిఫాల్ట్ గా మీ సబ్ డౌన్లింగ్ కానీ ఓడిఎంపీ కానీ వాడుకోండి ప్రస్తుతానికి ప్రాక్టీస్ పర్పస్ కి. ఏ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ వాడుకోండి. ఓకే. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ క్యాంపెయిన్ పాజ్ చేయాలి, లేకుంటే పైసలు కట్ అవుతాయి. ఇంతసేపట్లో ఏమైనా కట్ అయిందా? ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు ఎప్పుడో కట్ అయినట్టుంది క్యాంపెయిన్. యాక్టివ్ అవ్వలేదు కదా సార్, అయిపోయిందా? కాలే
ఇక్కడ తెలిసిపోతుంది కదా. ఉన్నదే ఇంత ప్లేసు, ఏందిరా నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు దీన్ని క్లోజ్. ఇక్కడ తెలిసిపోతుంది కదా మనకు. లేదు, పాజ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన క్యాంపెయిన్కి ఏమేమి సర్చ్ చేసి వచ్చినా చూపిస్తాను అది కూడా. ఓకే, ప్రస్తుతానికి అర్థమైంది అందరికి ఎస్ సార్. క్యాంపెయిన్స్ ఎలా చేయాలనేది అర్థమైంది కదా. ఓకే, నేను టాస్క్ కూడా ఇస్తాను, ఆ టాస్క్ చేయండి. ఇప్పుడు ఎవరో ఒకరు ఎవరిదైతే ల్యాప్టాప్ మంచిగా ఉండి షేర్ చేస్తానో చేసి క్యాంపెయిన్ చేయండి. యశోద హాస్పిటల్కి సంబంధించి చేయండి. మీరు ఏ విధంగా చేయాలో ఫస్ట్ యశోద హాస్పిటల్కి సంబంధించి అకౌంట్ స్ట్రక్చర్ రాయాలి. హైదరాబాద్ అండ్ వైజాగ్ అనుకున్నాం కదా. హైదరాబాద్లో కార్డియాలజీ గైనకాలజీ పెట్టేసి అట్లీస్ట్ ఒక క్యాంపెయిన్, ఒక యాడ్ గ్రూప్, కీవర్డ్స్ యాడ్ గ్రూప్ చేయండి. ఓకేనా? ఎవరో రెడీగా ఉండండి. నిన్న మొన్న చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరో ట్రై చేయండి. ఓకే, జస్ట్ 2 minutes. 2 minutes కంటే ముందు ఈ క్యాంపెయిన్ ఏదైతే కట్ అయిందో దాని గురించి చూద్దాం. 340 రూపాయలు అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. దీని గురించి మనం కీవర్డ్స్ ఇచ్చాం కదా, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని. వాళ్ళు ఏమని సర్చ్ చేశారో నాకు అనిపిస్తుంది ఇక్కడ. ఇగో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, క్యూ క్లిక్స్, ఓడిఎంటీ హైదరాబాద్, వెబ్ ట్రైనింగ్స్ అకాడమీ అని సర్చ్ చేసి కూడా క్లిక్ చేశారు. వేరే వేరే ఇన్స్టిట్యూట్ పేర్లు సర్చ్ చేస్తే కూడా యాడ్ కనిపించింది. అలా కావద్దు కదా సార్, మన కీవర్డ్ మనకే రావాలి కదా అంటే ఇదే మన నెక్స్ట్ డిస్కషన్. అలా ఎందుకు జరుగుతుంది అనేది నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఓకేనా? చలో, నౌ ఐ వాంట్ సమ్మన్ టు డూ ఇట్. ఎవరు చేస్తారండి? హూ విల్ డూ ఇట్? ఎవరు ఒక వాలంటీర్ రావాలి చేయడానికి. అందులో ఒకట మళ్ళీ ఒకసారి చూద్దాం ఎంత వచ్చిందో. బాగానే పోతుంది కదా 7.5K. ఎస్ సార్ 7.5K వచ్చింది. ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి, మామూలుగా ఈ విధంగా వల్లాలి అల్గారిథం, బట్ ఇది సూపర్గా వెళ్తుంది ఇది. సో ఇది ఈజీగా 20,000 పోయే ఛాన్సెస్ ఉంది రేపటి వరకు. హలో, ఎవరు చేస్తున్నారు షేర్? ఎవరో ఒకరు చేయాలి. స్క్రీన్ షేర్ చేస్తుంటే మీకు వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. నేను చేస్తా సార్. నిన్న మొన్న చేయని వాళ్ళు వాళ్ళకు, కొత్త వాళ్ళు అక్కడ అందరికి అవకాశం రావాలి. నేను చేసి వసుంధర, చలో స్టార్ట్. నేను నెక్స్ట్ టైం అడిగినప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి, అందరికి ఇద్దాం అవకాశం. చలో, నేను మ్యూట్లో ఉంటా, మీరు మీ పని మీరు చేయండి. మీ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ అకౌంట్ స్ట్రక్చర్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దాన్ని క్యాంపెయిన్ మొత్తం ఫినిష్ చేయాలి. ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు నేర్చుకుంటారు. చలో స్టార్ట్. అకౌంట్ స్ట్రక్చర్ పెయింట్లో క్రియేట్ చేయాలి. పెయింట్లో చేయండి. ఎస్ ఎస్, నేను మ్యూట్లో ఉంటా గైస్, మీరే ఇంటరాక్ట్ కాండి. మొత్తం అయిపోయినాక నేను చూస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే సార్. లొకేషన్ వైజాగ్, హైదరాబాద్. హైదరాబాద్, వైజాగ్. బాక్సే మొదలు టెస్ట్ రాసే డైరెక్ట్ గా. హెచ్వైడి సరిపోతుంది సార్. కార్డియాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ ఈఎన్టీ. దాన్నే కాపీ పేస్ట్ చేసాను.
సేమ్ ఉండండి సర్వీస్. కీవర్డ్స్. కీవర్డ్ ప్లానర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అది. Tools. And Keyword. keyword. Keyword planner. Discovery. Best cardiologist Vizag. In Vizag. ఓ ఇక్కడ యశోద అనే పేరు తీసుకోవాలా మనం? ఎందుకంటే యశోద హాస్పిటల్ టార్గెట్ చేస్తున్నాం కదా. కానీ కీవర్డ్ వాళ్ళు సెర్చ్ చేసే వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్ సెర్చ్ చేయరు కదా. ఐ థింక్ అవసరం లేదేమో. అంటే మల్టిపుల్ కీవర్డ్స్ టార్గెట్ చేస్తాం కదా మనం. ఇది ఆర్ నియర్ మీ అని ఇచ్చినా ఓకే. పెద్ద కంపెనీలకు తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆ కంపెనీలు చూసి కూడా కొంతమంది వస్తుంటారు కదా. యశోద అని చూడగానే కొంతమంది యాడ్ చూడగానే వస్తుంటారు, కానీ మ్యాక్సిమం జనరల్కే వెళ్తాం, ఎక్కువ వాటిని ఎక్కువ టార్గెట్ చేస్తుంటాం. ఎందుకు అంటే యశోదవి బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని బ్రాంచ్ల్లోనూ మనం కంపేర్ చేసినట్టయితే ఏ కార్డియాలజిస్ట్ బెస్ట్ గా ఉంటాడు అనే సెర్చ్ చేసేవాళ్ళు కూడా రైట్, అది కూడా అఫోర్డబుల్ కార్డియాలజిస్ట్. Near. Guys, all of you ఇచ్చేసేయండి. బ్రాండ్ పక్కన పెట్టేసి ఆ లిస్ట్ వచ్చిన కార్డియాలజీ తర్వాత హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అవే చేయండి. ఓకే 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 సార్. అఫోర్డబుల్ కార్డియాలజిస్ట్. చాలండి, మీరు గెట్ రిజల్ట్స్ కొట్టండి, మీకు అది ఇచ్చేస్తుంది. మీకు గెట్ రిజల్ట్స్ కొట్టండి. యాక్చువల్లీ వైజాగ్ కాకుండా హైదరాబాద్ పెట్టండి. కీవర్డ్ లో హైదరాబాద్ పెట్టండి. జస్ట్ బెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. Get results. Extra keyword. Just a cardiologist in Hyderabad. Cardiologist in Hyderabad అని ఇవ్వండి. Just ఎంటర్ కొట్టండి. ఏం రావట్లేదు. లొకేషన్ లొకేషన్స్ అక్కడ పైన ఇండియా ఉంది కదా, కీవర్డ్ వర్క్ పక్కన ఇండియా ఉంది కదా, దాన్ని ఒకసారి లొకేషన్ యాడ్ చేయండి. ఇండియా అని ఉంది. హైదరాబాద్ అని సెర్చ్ చేసి Neuro specialist Hyderabad. కార్డియాలజీ తీసి న్యూరో కీవర్డ్ చేంజ్ చేసి చూడండి సార్. Neuro specialist. కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ ఇంతే కొట్టిన చూద్దాం. Yes. ఇక్కడ కింద ఎడిట్ ఆప్షన్ ఉంది చూడు. సరే, ఈ ఈఎన్టీ టైప్ చేసేది కీవర్డ్ వేరే చేంజ్ చేసుకొని చూద్దాం.
కార్డియాలజిస్ట్ కాకుండా ఒకసారి కార్డియాలజీ చూడండి, ఏమైనా వస్తుందేమో. ఒక్కటి వచ్చింది. కార్డియాలజీ ట్రీట్మెంట్ ఒక పని చేయండి, మీరు అక్కడ కీవర్డ్ రిలీవ్ చేసి హాస్పిటల్స్ అని టైప్ చేయండి. ఓన్లీ హాస్పిటల్స్ అని టైప్ చేయండి. రిమూవ్ దట్. హాస్పిటల్స్ అని టైప్ చేయండి. ఎంటర్. అవసరం లేదు, జస్ట్ హాస్పిటల్స్ ఎనఫ్. రైట్, వచ్చినా? ఇది పెద్దగా చేయండి, దీన్ని కాలం దగ్గర కర్సర్ పెడితే ఇట్లా అక్కడ కాదు. ఎస్, వచ్చినాయా? ఇక్కడ మస్తు కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. మెంటల్ హాస్పిటల్ నియర్ మీ అంటారు. సో ఈ విధంగా చాలా కీవర్డ్స్ ఉన్నాయండి. ఈ కీవర్డ్స్ని వాడుకోండి. ప్రస్తుతానికి అయితే 2-3 రాయండి అక్కడ మన ప్రాక్టీస్ కోసం. వెన్ యూ హ్యావ్ అ టైమ్ యూ కెన్ డూ మోర్. ఆ విధంగా ట్రై చేయొచ్చు మీరు. గో అహెడ్. అవునా. నెక్స్ట్ న్యూ క్యాంపెయిన్. ఓకే. బిజినెస్ యశోద హాస్పిటల్. హాస్పిటల్స్. యశోద హాస్పిటల్. వేర్ షుడ్ పీపుల్? యశోద కూడా ఇవ్వచ్చు కదా సార్ ఇక్కడ మనం. అంటే స్లాష్ తీసి కదా, ఇవ్వచ్చు అట్లా. స్లాష్ తీసి సెన్సెస్. స్లాష్ నెక్స్ట్. వితౌట్ క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్. ఫైన్. సర్చ్ సెలెక్ట్ చేసుకోండి. సర్చ్. కంటిన్యూ. క్లిక్స్. ఓకే. మినిమం బిడ్డింగ్ కాస్ట్ సెట్. మినిమం పైన సెట్ మాక్సిమం కాస్ట్ అది. సారీ మాక్సిమం 100 పెట్టేసి 76 ఉంది. నెక్స్ట్. లొకేషన్ another location. సెలెక్ట్ చేసుకోండి. another లొకేషన్. వైజాగ్ ఆర్ హైదరాబాద్. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్. ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ తీసుకుంది కదా. ఇక్కడ నో పెట్టాలి. నో క్యాంపెయిన్ నో దిస్ క్యాంపెయిన్. నెక్స్ట్. నెక్స్ట్ అవి ఇగ్నోర్ చేయమన్నారు సార్. స్కిప్. ఫైనల్లీ కీవర్డ్ సెర్చ్ చేయి.
కీవర్డ్స్ కీవర్డ్స్ బ్యాక్ అక్కడ ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి Keywords. కీవర్డ్. అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేసిండి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా. కీవర్డ్ అని తీసేసి మెంటలే తీసుకుంటున్నారా? స్టార్టింగ్ లో లేదా కీవర్డ్ అని తీసేసి కీవర్డ్ ఫస్ట్ తీసేసే వన్ హాస్పిటల్స్ ఓకే. హెడింగ్స్ ఇవ్వండి ఇప్పుడు. అక్కడ యాడ్స్ అడ్వైజర్ ఉంది కదా, అది ఒకసారి బ్యాక్ చేసే. కొంచెం పైకి వెళ్తారా? అప్పుడే అది యాడ్ మనీ ఆన్లైన్ ఏంటి? ఏంటవి? ఎక్కడుంది నాకు ఈ ఎర్న్ మనీ ఆన్లైన్ ఇవేంటివి? బ్లాగ్ చూపిస్తుందా? బ్లాగ్ అని వచ్చింది. ఓకే. ఇదా ఇదా ఓకే. అది ఇంకా హెడ్లైన్ యాడ్ చేయలేదు కదా, అది డిఫాల్ట్ గా తీసేసుకుందా? డిఫాల్ట్ వస్తుంది అది పైన 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 అది క్లియర్ చేసేసింది. డిఫాల్ట్ వచ్చినట్టు ఉంది. ఏంటి హెడ్లైన్స్ డిఫాల్ట్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. హెడ్డింగ్ అది ఇచ్చేసేయండి. ఓకే ఓకే డిఫాల్ట్ రిమూవ్ చేసి అవే అవే యా అదే ఎర్న్ మనీ కూడా బై డిఫాల్ట్ తీసుకున్నది. ఇక్కడ హాయ్ వసుంధర అని ఉంది కదా, అది ఒకసారి బ్యాక్ చేసేయండి. పక్కన వస్తుంది, మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది యాడ్ అడ్వైజర్ దగ్గర అది ఏది యాడ్స్ అడ్వైజర్ ఉంది కదా, ఆ పాపప్ క్లోజ్ చేసేసింది. ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ యాడ్స్ అడ్వైజర్ పక్కన ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, ఓకే ఓకే క్లోజ్ చార్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. విజిబుల్ ఉంటుంది మంచి. పర్సెంటేజ్ కూడా ఇచ్చారు. hours ఎమర్జెన్సీ అని కూడా వచ్చాము. 24/7 సర్వీసెస్ 24/7 సర్వీసెస్. నెక్స్ట్ మెడికల్ కోసం ఇచ్చి మెడిసిన్స్, అఫోర్డబుల్ మెడిసిన్స్. ఎఫర్డబుల్ ట్రీట్మెంట్ అండి. ఓకే, అఫోర్డబుల్ ట్రీట్మెంట్స్. Enough description. It's good. with affordable services. పెద్ద అయిపోతుంది అమ్మాయి. ఓకే ఓకే, అయిపోయింది. సర్వీసెస్ వరకు సరిపోయింది.
ఇక్కడ ఇందులో పెట్టేసి నువ్వు ఇన్సూరెన్స్ అది ఏదైతే అన్నావు కదా. ఇదా? యాక్సెప్టబుల్ కదా. ఓకే, ప్రివ్యూలో వస్తుందా? అక్కడ మార్క్ చేసేసి అంటే ఏ ఇక్కడ కీవర్డ్ రివ్యూలో కావాలని ఇలా చెప్పి మార్క్ వస్తుంది. చేసుకోండి. మార్క్ చేస్తాను. పిన్ చేయండి 1 2 అని. అక్కడ పిన్ ఉంది కదా, ఫస్ట్ లో ఏది రావాలి, సెకండ్ లో ఏది రావాలని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి. ఓకే. అంతే కదా? సేవ్. సేవ్ 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 చేయాలి. నెక్స్ట్. థౌజండ్ చాలు చాలు, మళ్ళీ ఇంకో 0 వేయకండి. నెక్స్ట్. హైదరాబాద్ కదా? యశోద. ఎస్ హైదరాబాద్. క్యాంపెయిన్ హైదరాబాద్. Second హైదరాబాద్ campaign. హైదరాబాద్. లొకేషన్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ హ్మ్. హెచ్వై. ప్లీజ్ ప్రొవైడ్ ఈ క్యాంపెయిన్. పబ్లిష్డ్. కన్ఫర్మ్. వెరిఫికేషన్ మొబైల్ వస్తుంది. నెంబర్ ఏమో అదే ఇందాక ఓటీపీ వచ్చింది కదా. మొబైల్లో 28 మెయిల్ నేనే మెయిల్ అని వస్తుంది చెప్పి అనుకుంటా. 20 మెయిల్కే మెయిల్కే వస్తుంది. చేస్తే మెయిల్ వస్తుంది. అడుగుతున్నాను. డివైస్ వేరే కదా అందుకని. మొబైల్ డివైస్కి వచ్చేస్తుంది పాపప్. చెకింగ్ ఫర్ అదర్స్. చెకింగ్ ఫర్ ఎర్రర్స్. మేబీ బిట్ లెటర్స్ లో ఉన్నట్టు. దేర్ ఆర్ ఎర్రర్స్ విత్ కీవర్డ్స్ లో ఎర్రర్స్ ఉన్నాయని చెప్తుంది. కీవర్డ్స్ అండ్ అది గ్యాప్ వచ్చింది కదా, అదేమో. ఇక్కడ అది యాడ్ కి ఆ కీవర్డ్స్ మ్యాచ్ అవ్వవు అని చెప్తుంది. ఓకే, అయితే మెంటల్ బదులు అది కార్డియాలజీ అలా పెట్టేసి. పెట్టచ్చా? కాదు, హెల్త్ కు సంబంధించి చెప్పాను కదా. మెంటల్ హెల్త్ అంటే హెల్త్ ఈజ్ పర్సనలైజ్ అడ్వర్టైజింగ్. అర్థమైందా? ఎస్. ఇట్స్ గుడ్ ఎనీవే, మీకు అది అర్థమైంది. సరే గైస్, అందరికి ఎలా చేయాలో అర్థమైంది కదా. ఎస్ సార్. నేను మీకు ఆల్రెడీ మంచి గట్టి టాస్క్ ఇస్తున్నాను. నేను ఓకే మీరు ఈ 2 days హాలిడేస్ కాబట్టి చేసుకొని రండి. నేను ప్రశాంత్కి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఓకే సార్. 5 టాస్క్లు ఉంటాయి. ఓకే, అందులో నేను ఏమి ఇచ్చాను అంటే, ఒకటి టెల్ యూ యాడ్స్ ఏమేమి ఉన్నాయంటే, కార్ డీటెయిలింగ్, కార్ స్పా సంబంధించిన ఒక క్యాంపెయిన్ చేయమని చెప్పాను. తర్వాత కిడ్స్ కోడింగ్ క్లాసెస్ గురించి ఒకటి, రియల్ ఎస్టేట్ గురించి ఒకటి, జిమ్ గురించి ఒకటి, అండ్ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ గురించి ఒకటి. వీటికి అన్నిటికి సంబంధించి నేను క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్ ఏంటి అని డీటెయిల్గా చెప్పాను.
ప్రతి ఒక్కరు సమయం క్రియేట్ చేసి చేయండి. ఎందుకు సార్ మళ్ళీ చేయడం వల్ల హ్యాండ్ ఫ్రీ అవుతుంది, టూల్ని ఈజీగా చేయొచ్చు, ఇట్లా మిస్టేక్స్ చేయరు అనమాట. అండ్ డిఫరెంట్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అన్నీ మీరు నేర్చుకుంటారు. సో దట్ క్లయింట్ వచ్చినప్పుడు భయపడరు అనమాట. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. యాడ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు అంటే ఒకటే మ్యాపింగ్ లెక్క. ఒకటే యాడ్ అకౌంట్లో మల్టిపుల్ మీరు ఏది చేస్తారో అది చాలు, ఇంకా వేరేది ఏం అవసరం లేదు. ఓకే సార్. సార్ యాజ్ యూజువల్ లాస్ట్ కి పాస్ పెట్టేయాలా? ఏం అంటే తీసుకోవాలి? మీరు డబ్బులు ఏం పెడతలేరు కాబట్టి ఓకే, నెట్ ఓకే. బ్యాంకింగ్ మెథడ్ ద్వారా, డెబిట్ కార్డ్ మెథడ్ కాకుండా నెట్ బ్యాంకింగ్ మెథడ్ ద్వారా చేయండి. సో ఓకే. ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. ఓకేనా? అది చెక్ చేసుకుంటాం, అందుకే పైసలు కట్ అవుతున్నా లేదా అనేది. మామూలుగా నేను చేసినట్టు అయితే చేయకండి డెబిట్ కార్డ్ది. మామూలుగా ఇంతకుముందు తీసుకోకపోతుంది కానీ ఇప్పుడు తీసుకుంటున్నాడు. 9.5K. కామెంట్స్ మీరు. చూడండి సార్, మా నుంచే కామెంట్స్ ఎక్కువ చూస్తుంది. చూసిన కామెంట్స్ రిప్లై కూడా ఇచ్చిన మీకు ఆల్రెడీ అని. అయ్యో, ఇవన్నిటికి రిప్లై కూడా ఇచ్చాను నేను. ఎందుకంటే మీ కామెంట్కి నా రిప్లై వన్ మోర్ కామెంట్. మోర్ కామెంట్స్ అల్గారిథం హిట్, ఇట్ విల్ రీచ్ లార్జర్ ఆడియన్స్. మీరు చూడండి ఇక్కడ ఆన్లైన్ అనేది ఎంత ఫాస్ట్ అనేది. ఆ ట్రైలర్కి వాళ్ళు 600 వ్యూస్ తీసుకొచ్చారు. జస్ట్ ఒక షూట్ పెట్టి మనం 9.5K పోయింది. ఇది 1 లాక్ పోయింది అనుకో, ఆ డైరెక్టర్ మనం చూపించిన అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, ఆ డైరెక్టర్ దృష్టిలో మనం పడతాం కదా. ఓకే, ఆ Yes, sir. డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ చెప్తాడు sir. కదా. ఈ విధంగా మన ఓడిఎంటి ఫ్యామిలీకి బిజినెస్ పెరుగుతుంది ఫ్యూచర్లో. ఓకే, పక్క Yes, sir. ఛాన్సెస్ ఉంది స్టూడెంట్స్ కూడా. ఈ రేపు 100% yes. ఆయన ఆ డైరెక్టర్ నైట్ ఫోన్ చేస్తాడు, ఆల్రెడీ ఇంత రీచ్ వచ్చిందంటే ఆయన ఖుషి అయిపోతాడు పాపం. సార్ నిన్న Yes, చూపించారు కదా, అది ఎక్కడ ఉంటుంది సార్ ఇప్పుడు? ఏంటండి నిన్న చూపించారు కదా ఒక యాడ్. నిన్న వీడియోనా? అవునవును. ఇగో నిన్న వీడియో ఇది 20,000 పోయింది. ఇది 20,000. ఇది దీనికంటే ఇప్పుడు ఇది ఇంకా ఘంటసాల ఇంకా చాలా స్పీడ్ పోతుంది. అవును. ఇదేమో మన Yes, డిజిటల్ sir. మార్కెటింగ్ సంబంధించింది, ఇదేమో sir. మూవీకి సంబంధించింది. బట్ మూవీకి సంబంధించిన నేను ఏం చేసిన తెలివిగా ఓడిఎం అక్కడ ఇంక్లూడ్ చేశాను నేను. మన మార్కెటర్ ప్రతి ఒక్కసారి ఏం చేసినా మన దాన్ని పెట్టాలి బ్రాండ్ని. ఇప్పుడు 9,000 మంది ఓడిఎంటనే చూసిరు కదా. సరే 9,000 మంది మొత్తం చూడకుండా ఒక 1000 మంది కన్నా ఓడిఎంటనే అర్థమైంది. దెన్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెబ్సైట్కి వస్తారు. Yes, sir. దిస్ ఇస్ యువర్ టాలెంట్ టు డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. అంతే, ఇదే డిజిటల్ మార్కెటింగ్. యూట్యూబ్ షార్ట్సా, ఇన్స్టాగ్రామ్ రీల్సా, వాటర్ ఇట్ మై బి, యువర్ గోల్ ఈజ్ ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ బిజినెస్. ఏ విధంగా మన షాప్కి జనాలను తీసుకురావాలి అని చేస్తే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మీ. ఓకే, ఓకే సార్. Sir. ఓకే సార్. సండే ఓకే సార్. మంచి టైం ఉంది మీకు, నేను మంచి టాస్క్స్ ఇచ్చాను. హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు రోజంతా చేసేసి సబ్మిట్ చేయండి, మేడం చెక్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ రోజు, ఈ రోజు బేసిక్ క్యాంపెయిన్ చూపించాను. ఇందులో కొన్ని మిస్ చేసాం కావాలనే, ఒకటేసారి అంత అర్థం కాదు. ఆ రోజు పర్ఫెక్ట్గా చేయడం చూద్దాం. కీవర్డ్స్ ఇలాంటి కీవర్డ్స్ కాదు, వేరే కీవర్డ్స్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టినా కూడా వేరే కీవర్డ్స్కి యాడ్ కనిపించింది. దాన్ని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటారు. అవి మనం ఆ Yes, రోజు sir. ఫిక్స్ చేద్దాం. సరేనా? ఆ డబ్బులు కట్ అయింది కదా, దానివల్ల లాస్ ఏం లేదు, దానివల్ల లాభం పాస్ చేయాలి. పాస్ చేయాలని నేర్చుకున్న తర్వాత ఆ కీవర్డ్ మ్యాచ్ అలా ఇవ్వడం వల్ల తప్పు జరిగింది, ఇలా చేయొద్దు అనేది మీరు నేర్చుకుంటారు. చాట్ Yes, జీపీటీలో sir. తీసుకోవాలి కదండి సార్ కీవర్డ్. తీసుకోవచ్చు అక్కడ నుంచి కీవర్డ్ ప్లానర్. కీవర్డ్ ప్లానర్ కీవర్డ్ ప్లానర్ అనుకో. కీవర్డ్ ప్లానర్ తో పాటు చాట్ జీపీటీ ఇంకా ఫాస్ట్ గా ఇస్తుంది మనకు. చెప్తున్నా కదా, చాట్ జీపీటీ ఈక్వల్ టు 100 టూల్స్, ఎస్ సార్. దట్ ఈస్ ఈక్వల్ టు 100 టూల్స్. చాట్ జీపీటీ అన్నిటికన్నా ఈజీగా ఉంది సార్. చాలా స్పీడ్ అయిపోతుంది మీకు. బట్ చలో, అవి చూసుకోవడానికి ఇది బాగుంటుంది కదా. కరెక్ట్. ఓకే, సో Thank you, sir. మీటింగ్ డైరెక్ట్లీ ప్రశాంతి మెసేజ్ అయితే వచ్చేసింది సార్. ఓకే పంపించారు. ఎస్ పంపించేసారు సార్. వర్క్ ఇచ్చారు సార్. ఓకే. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. రైట్.